గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈరోజు భోగి శుభాకాంక్షలు. పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు చూసినట్టయితే నిన్న ప్రధాని యువజనోత్సవాల ప్రారంభంలో భాగంగా నిన్న నల్లధనంపై యువత పోరాడాలని చెప్పి పిలిపించారు. నల్లధనము, తర్వాత కుల వివక్ష, అంటరానితనం ఈ మూడు దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. అందులో మిగతా వాటిపైన పోరాడుతున్నట్టుగానే నల్లధనంపై కూడా యువత పోరాటం చేయాలి. ఇప్పటికే నల్లధనంపై కేంద్ర ప్రభుత్వం ఒక గొప్ప స్టెప్ తీసుకుంది. ఆ అడుగుకి అందరూ కూడా సపోర్ట్ చేశారు. ఇక ముందు కూడా నల్లధనంపై యువత తమకై తాముగా పోరాటం చేయాలి. అప్పుడు మాత్రమే దేశం అభివృద్ధి చెందుతుంది, దేశం ఈ రుగ్మత నుంచి బయటపడుతుందని చెప్పి ప్రధాని అన్నారు. ఆ వార్తని అన్ని పత్రికలు కూడా ప్రధాన శీర్షికన పబ్లిష్ చేశాయి. ఇక రెండో వార్త చూసినట్టయితే నిన్న సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో 2 అంశాలపైన రివ్యూ చేశారు. ముఖ్యంగా చేనేతకు సంబంధించి చేనేత సమస్యకు పూర్తిగా శాశ్వత పరిష్కారం కనుగొనే విధంగా ప్రణాళికలు రూపొందించాలని చెప్పి నిన్న చేనేత జౌళి శాఖ మంత్రి తర్వాత అధికారులతో చేసిన రివ్యూలో చెప్పారు. డబ్బు ఎంత ఖర్చైనా సరే చేనేత కార్మికులు సుఖంగా ఉండేందుకు ఏం చేయాలో చెప్పండి అని చెప్పి సూచనలు చేశారు. దానికి సంబంధించిన వార్తను కూడా అన్ని పత్రికలు తీసుకున్న తర్వాత వరంగల్లో త్వరలోనే జౌళి భారీ పార్క్ వస్తుంది, టెక్స్టైల్ పార్క్ వస్తుందని కూడా సీఎం చెప్పారు. అదొక వార్త ఉంది. ఆ తర్వాత దాంతోపాటు మత్స్య తర్వాత గొర్రెల పెంపకందారుల విషయంలో కూడా ప్రత్యేక సొసైటీలు ఏర్పాటు చేయాలని చెప్పి ఇక్కడి నుంచి గ్రామాల నుంచి వలసలు పట్టణాలకు ఉండకూడదు, పట్టణాల నుంచి తిరిగి వలసలు గ్రామాలకు రావాలని చెప్పి నిన్న సీఎం చెప్పారు. ఆ వార్త అన్ని పత్రికలు కూడా రెండో శీర్షికన పబ్లిష్ చేశాయి. ఇక మే 12వ తేదీన ఎంసెట్ ఉండబోతుంది. దానికి సంబంధించి నిన్న JNTUH రిజిస్టర్ తర్వాత దీనికి కన్వీనర్ చెప్పారు. మే 12th రోజు ఎంసెట్ ఉంటుంది. దానికి సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ అయింది. అదొక వార్త కూడా ప్రధానంగా ఉంది. ఆ తర్వాత నిన్న మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ప్రతి పనికి గడువు పెట్టుకొని ఒక పక్క టైం టేబుల్తో పక్క క్యాలెండర్తో ముందుకు పోవాలని చెప్పి నిన్న అధికారులకు సూచించారు. అదొక వార్త ఉంది. ఆ తర్వాత నిన్న ఏసీబీకి విజిలెన్స్ ఎస్పీగా చేసినటువంటి భాస్కర్ రావు 60 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ దొరికారు. ఆ వార్తను కూడా అన్ని పత్రికలు ప్రధానంగా పబ్లిష్ చేశాయి. ఇవి ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు. ఇంకొక వార్త ఉంది టాటా సన్స్ సంబంధించి. టాటా గ్రూప్ చైర్మన్గా నటరాజన్ చంద్రశేఖరన్ నిన్న నియామకమయ్యారు. ఈయన ఫస్ట్ పార్సీయేతర నాన్ పార్సీ చైర్మన్. ఇదొక వార్త ప్రధానంగా ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి విషయాలు. మనము రాష్ట్రంలో కుల వృత్తులు ముఖ్యంగా చేనేత కార్మికులకు సంబంధించి, తర్వాత గొర్రె పెంపకందారులు, మత్స్య పెంపకందారులకు సంబంధించి సీఎం వాళ్ళని గ్రామాల నుంచి వలసపోయే వాళ్ళని ఇప్పుడు తీసుకురావాలి, గ్రామాలకు రావాలంటే ఏం చేయాలో సూచనలు చేయండి, ప్రణాళికలు సిద్ధం చేయండి అని చెప్పారు. ముఖ్యంగా చేనేత రంగం చాలా ఇప్పటికే సంక్షోభంలో ఉంది. దానికి సంబంధించి ఈ మధ్య కాలంలో మంత్రి కేటీఆర్ కూడా అధికారులు తర్వాత సెలబ్రిటీస్ అందరూ కూడా వారంలో ఒకరోజు చేనేత దుస్తులు ధరించాలని చెప్పారు. కొంతవరకు అధికారులు అమలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. సో ఓవరాల్గా చేనేత రంగం సంక్షోభంలో ఉన్నటువంటి చేనేత రంగం బయటపడాలి, ఆ సంక్షోభం నుంచి బయటపడాలంటే ఏం చేయాలనే దాని మీద సీఎం సూచనలు అడిగారు. అందులో దాని మీద మాట్లాడదాం మనతో చర్చలో భానుప్రసాద్ గారు ఎమ్మెల్సీ, తర్వాత ప్రేమేందర్ రెడ్డి గారు బీజేపీ నుంచి, కాంగ్రెస్ నుంచి బెల్లయ్య నాయక్ గారు మాట్లాడుతున్నారు. బెల్లయ్య నాయక్ గారు అందరికీ భోగి శుభాకాంక్షలు. బెల్లయ్య నాయక్ గారు, చేనేత రంగం ఎట్లా ఉందో మీకు అందరికీ తెలుసు. ఇప్పటికే మనం సిరిసిల్ల నుంచి మొదలుకుంటే దాదాపు చాలా జిల్లాలు, తెలంగాణలో సగం జిల్లాలో చేనేత బాగా ఉండేది, ఒకప్పుడు సంక్షోభం పోయింది. సో దాని నుంచి ఆ సంక్షోభం బయటపడేందుకు ఇప్పుడు చేస్తున్న కార్యక్రమం కాక ఇంకా ఏం చేయాలి, సూచనలు ఇవ్వండి అని చెప్పి ప్లాన్ చేయండి అని చెప్పి సీఎం చెప్పారు. సో ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ముఖ్యంగా గ్రామీణ స్థాయి నుంచి రూట్ లెవెల్ నుంచి వచ్చిన వ్యక్తిగా మీరేం సూచన చేస్తారు? ముందుగా V6 ప్రేక్షకులకు, మీ స్టూడియో, మీ మొత్తం స్టాఫ్కి అందరికీ భోగి శుభాకాంక్షలు. అదేవిధంగా మకర సంక్రాంతి శుభాకాంక్షలు కూడా. ఇక చేనేత రంగం బాగా సంక్షోభంలో ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ మొత్తం భారతదేశ వ్యాప్తంగానే ఇవాళ చేనేత రంగం కార్మికులకు సంబంధించి టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ, మిల్లులు పెరుగుతున్న కొద్దీ మగ్గాలు మూతపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళు తయారు చేసినటువంటి చీరలేమో బయట మార్కెట్లో కొననటువంటి పరిస్థితి, దానికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితి, ఇవాళ బతకలేనటువంటి పరిస్థితిలో చేనేత రంగం ఉంది. తెలంగాణలో ఒక ప్రముఖమైనటువంటి రంగం చేనేత రంగం మనం తీసుకుంటే, అది సిరిసిల్ల కావచ్చు, భారతదేశంలోనే ప్రపంచంలో దానికి ఒక అద్భుతమైనట్టు గద్వాల కావచ్చు, ఇటు భువనగిరి కావచ్చు, ఒక మంచి నేతకు సంబంధించినటువంటి దాంట్లో అగ్గిపెట్టెలో కూడా చీరలు వేసి ఇచ్చినటువంటి కార్మికులు మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి దాన్ని ఆదుకోవడం కోసం ప్రభుత్వం తీసుకునేటటువంటి ఏ చర్యకైనా కాంగ్రెస్ పార్టీగా మేము సమర్థిస్తాం. అయితే ఇప్పటికే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ఏది ఏమైనప్పటికీ ముఖ్యమంత్రి గారు ఇవాళ చేనేత రంగాన్ని బాగు చేయడం కోసం సలహాలు సూచనలు ఇవ్వడం మంచిదే. అయితే ఆల్ పార్టీ మీటింగ్ కూడా పెట్టడం అవసరం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి గారు అన్ని పార్టీలని పక్షాలను పిలిచి మాట్లాడి
మీ సూచనలు ఇవ్వండి అని తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఒక కాంక్రీట్గా దాని మీద సూచనలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అన్ని పక్షాలు కూడా మద్దతును పూర్తిగా తెలియజేసి గట్టిగా నిలబడడానికి అవకాశం ఏర్పడుతుంది. ఆ పని కూడా చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను మీ ద్వారా. రెండవది, ఆత్మహత్యలు ఆపేటటువంటి పద్ధతిలో ఇమీడియట్గా వాళ్లకు కొంత జీవనభృతి కల్పించేటటువంటి పద్ధతిలో నిర్ణయాలు తీసుకోవాలి. నిన్నగాక మనం చూస్తున్నాం, ఒక 1.5 month బ్యాక్ ఒక కార్మికుడు బిడ్డను స్కూళ్ళకు పుస్తకాలు కొనలేక, కాలేజీ బుక్స్ కొనలేక, ఫీజు కట్టలేనటువంటి పరిస్థితిలో అప్పుల కోసం కూడా ప్రయత్నం చేసి ఏం చేయలేక సిరిసిల్లాలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఉత్తరం రాస్తూ కేటీఆర్ గారికి, ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాస్తూ చనిపోయినటువంటి పరిస్థితి. ఇలా చనిపోయినటువంటి కుటుంబాలకు కూడా ఆదుకోవడం కోసం మనం రైతులకు ఏ విధంగానైతే సహాయాన్ని అందిస్తున్నాము 6 లక్షల రూపాయలు, అట్లా చేనేత కార్మికులకు కూడా కొంత సహాయాన్ని అందించేటటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అదేవిధంగా ఒక నిధిని ఇమ్మీడియట్గా ఎవరు చేనేత రంగంలో ముందుకొచ్చి పనిచేసినా కానీ వాళ్ళకు మనం సహాయం అందించేటటువంటి పద్ధతుల్లో మనం ఏదైతే ఇప్పుడు ఎస్టీ కార్పొరేషన్ పెట్టి ఎట్లయితే లోన్లు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నామో, ఎస్సీ కార్పొరేషన్ దాకా ఎట్లయితే పనిచేస్తున్నామో అట్లా ఒక 100-200 కోట్లు కేటాయించి వాళ్ళకి కనుక మనం కొంత ధైర్యం ఇస్తే, అదేవిధంగా దీని మీద విస్తృతమైన ప్రచారాన్ని కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. చేనేత బట్టల్ని మనం వాడడం, మన కార్మికులు చేసినటువంటి వాటిని మనం వాడాలి, ఉపయోగించుకోవాలనేటటువంటిది వల్ల దాన్ని మార్కెట్ క్రియేట్ చేయడం, దానికి కనుక మార్కెట్ను కనుక మనం క్రియేట్ చేయగలిగితే వాళ్ళకు కొంత సపోర్ట్గా నిలబడుతుంది. మనం చేనేత రంగాన్ని బతికించుకున్నటువంటి వాళ్ళం అవుతాం. రెండవది, డెవలప్ అవుతున్నటువంటి టెక్నాలజీ, అంటే మరమగ్గాల నుంచి నేత మగ్గాల నుంచి మరమగ్గాల దాకా ఏదైతే టెక్నాలజీ డెవలప్ అవుతుందో ఆ వృత్తి చేసేటటువంటి వాళ్లకు 100% సబ్సిడీ మీద మనం అందించేటటువంటి ప్రయత్నం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉందని నేను కోరుతా ఉన్నాను. అంటే బ్యాంకుల దగ్గర లోన్ తీసుకుంటే కొద్దిగా ఒత్తిడి లేకుండా వాళ్ళని రిలీఫ్ చేసేటటువంటి పద్ధతిలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఆ రంగాన్ని బతికించుకున్న వాళ్ళం అవుతాం. అది మనకు తలకు ఒక మాణిక్యం లాంటిది. చేనేత రంగం అనేటటువంటిది తెలంగాణ తల్లికి ఒక మణిలాగా కనబడేటటువంటి మెరుస్తున్న మణి లాంటిది. కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అవసరం అయితే అందరి మీద ఉంది. రైట్ సార్. రేవంత్ రెడ్డి గారు మీరేం చెప్తారు? మీ ద్వారా ముందుగా భోగి మరియు సంక్రాంతి యొక్క శుభాకాంక్షలు అందరికీ. ఇప్పుడు అందరూ జాబ్ కావాలి, పని కావాలి అని అంటున్నారు. కానీ మనకి ఏ రంగంలో అయితే గత అనేక సంవత్సరాల నుంచి పని ఉందో వాటిని ఒక్కొక్కటి వదిలిపెట్టుకుంటూ వృత్తులు పోతూ కొత్త వాటి కోసం వెతుకుతున్నారు. ఇవాళ వ్యవసాయం తర్వాత అత్యధిక మంది ఆధారపడి జీవిస్తున్న యొక్క రంగం చేనేత రంగం. దేశం మొత్తంలో కూడా అక్కడక్కడ క్లస్టర్స్ ఉన్నాయి, చాలా ఫేమస్. మన తెలంగాణలో కూడా ఇప్పుడు పోచంపల్లి, గద్వాల ఇలాంటి యొక్క అనేక, నారాయణపేట, ఇట్లా అనేక రకాల ఉన్నాయి. అట్లనే దేశవ్యాప్తంగా కూడా ఉన్నాయి. ఇప్పుడు కాశీ, రకరకాల చోట్ల ఉన్నాయి. కాబట్టి దీని పట్ల చాలా అత్యంత వేగంగా పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఇప్పటికైనా దీని గురించి ఏదైతే ఆలోచన చేస్తున్నదో దాన్ని స్వాగతించదగ్గ విషయం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా, నరేంద్ర మోడీ గారు కూడా గత అనేక రోజుల నుంచి దీన్ని ఒక బ్రాండ్గా మనం దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రచారం చేయాలి అనే ఉద్దేశంతో తీసుకుంటున్నారు. ఇవాళ వరంగల్లో ఏర్పాటు చేయబోయే టెక్స్టైల్ పార్కు 100 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రాయితీలు ఇవ్వడానికి, సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. దాన్ని ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజున ఏ విధంగా అయితే ఈ యొక్క వృత్తి బతుకుతుంది, ఏ విధంగా అయితే ఈ వృత్తిని బతికించగలుగుతాం, ముద్రా బ్యాంకు ద్వారా విస్తృతమైన యొక్క రీతిలో చేనేత వారికి తగిన యొక్క రుణాలు కూడా కల్పించవలసిన యొక్క అవసరం ఉన్నది. ఎందుకనంటే ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇవాళ ఆ చేనేత కార్మికుల ఆత్మహత్య జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. అసలు ప్రభుత్వం రాగానే ముందుగా ఈ చేనేత కార్మికులను ఏ విధంగా బయటపడేయాలి, ఏ విధంగా వాళ్ళు ఆత్మహత్య చేసుకోకుండా ఉండే పరిస్థితులు కల్పించాలనేది ఆలోచించవలసి ఉండే. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. ఇప్పటికైనా విస్తృతంగా వాళ్ళతో కలిసి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని, అందరి అభిప్రాయాలు తీసుకొని ఏం చేస్తే ఈ వృత్తి బతకడం ఈ దేశానికి అవసరం. ఎందుకంటే ఈ దేశంలో అనేక విధాలుగా ఉపాధి కల్పించేది. తర్వాత మరొక వైపు పత్తి రైతులు కూడా ఈ దేశంలో విపరీతంగా ఉన్నారు. అన్ని విధాలుగా చూసినప్పుడు ఇంకోటి, అన్ని ప్రభుత్వ శాఖలలో కూడా చేనేత వస్త్రాలను వాడడం అనేది ప్రారంభించాలి. వేరే చౌకగా వస్తున్నాయి కాబట్టి వేరే అని కాకుండా ఇప్పుడే కేంద్ర ప్రభుత్వం కొన్ని రైల్వేస్ మిగతా వాటిలో ఇంట్రడ్యూస్ చేయడం స్టార్ట్ చేసి, రాష్ట్ర ప్రభుత్వం కూడా మొన్న మంత్రి గారికి కొన్నిట్లో చెప్పారు. కానీ ఇంకా విస్తృతంగా ఒక మ్యాండేటరీగా ఉపయోగించడం ప్రారంభించాలి. ఆ రేటు వేరియేషన్ ఉన్నా కూడా వీటిని ఉపయోగించడం కనుక కనీసం 50% అయినా ఉపయోగించడం కనుక ప్రారంభిస్తే చాలా చేంజ్ వస్తుంది. ఏమైనా చేసి వృత్తిని కాపాడడం అనేది మనకు ప్రథమమైన కర్తవ్యం. రైట్ సార్. భానుప్రసాద్ గారు, 2-3 సూచనలు వచ్చాయి. అందులో అన్ని పార్టీల నుంచి కూడా సూచనలు తీసుకోండి అంటున్నారు బెల్లనాయక్ గారు. అంటే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి సూచనలు పార్టీలుగా సూచనలు ఆల్రెడీ చేశారు. మొన్నే జరిగినటువంటి అసెంబ్లీలో
దీనిపై ఒక ప్రత్యేకమైనటువంటి చర్చ జరిగింది. ఆ చర్చలో ఆయా పార్టీలకు సంబంధించినటువంటి సూచనలు ఆల్రెడీ చేసిండ్రు. ఇప్పుడు ఇక్కడ అడుగుతున్నటువంటిది ఏంటంటే సంస్థలు, వ్యక్తులు, ఇతర సొసైటీలో ఉన్నటువంటి వేరియస్ అదర్ సెగ్మెంట్స్ దగ్గర నుంచి సూచనలు, సలహాలు అడగటం జరుగుతుంది. మొట్టమొదటిగా తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈరోజు భోగి సందర్భంగా, సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ చేనేత పరిశ్రమకు సంబంధించినంత వరకు దాదాపు గత కొన్ని దశాబ్దాలుగా దీన్ని పూర్తిగా పక్కదోవ పట్టించేటువంటి విధంగా, దీన్ని నిర్లక్ష్యం చేసే విధంగా వ్యవహరించినటువంటి సందర్భంలో ఈరోజు అనేక ఇబ్బందులకి కార్మికులు గురయ్యేటువంటి పరిస్థితులు వచ్చాయి. గత 10-15 సంవత్సరాలుగా చూసినట్టయితే అసలు పూర్తిగా అంటే వాళ్ళకి ఏ రకమైనటువంటి చేయూత అందించినటువంటి సందర్భాలు లేవు. మాటలు చెప్పడం వరకే పరిమితమైనటువంటి ఇది ఉంది కానీ బట్ ఏ రకంగా కూడా వాళ్ళని పూర్తి స్థాయిలో ఆదుకున్నటువంటి సందర్భం కానీ, వాళ్ళలో ఒక విశ్వాసాన్ని నింపేటువంటి ప్రయత్నం కానీ జరగలేదు. ఈరోజు కేటీఆర్ గారు మంత్రిగా వచ్చిన తర్వాత ఒక సంఘటనను చూసి చెలించిపోయి, ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటూ తనకు రాసినటువంటి తనకు కూడా మెన్షన్ చేస్తూ రాసినటువంటి లేఖను చూసినటువంటి ఇదిలో చెలించి, వీళ్ళ బతుకులు కనుక మార్చకపోయినట్టు అయితే చాలా ఇది అమానుషం అనేటువంటి ఇది నిర్ణయానికి వచ్చి డెఫినెట్గా దానికి శ్రీకారం చుట్టే విధంగా మొట్టమొదటి చేయాల్సినటువంటి చర్యగా డెఫినెట్గా ఒక అవేర్నెస్ తీసుకురావాలి. దీంట్లో ఒక అన్లెస్ సేల్స్ పెరిగితే తప్పితే ఏ ప్రోడక్ట్కైనా ఇది రాదు అనేటువంటితో తను తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఒక విప్లవాత్మక నిర్ణయంగా మారింది. మీరు చూసినట్టయితే గత ఒక సంవత్సర కాలంగానో 2 సంవత్సరాల కాలంగానో, అంతకుముందు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు చూసుకుంటే ఏ రోజు కూడా ఒక నెలలో సేల్స్ 10 లక్షలకు మించి జరిగినటువంటి సందర్భం లేదు. కానీ గత నెల రోజులుగా జరిగినటువంటి సేల్స్ ₹1 కోటి మించింది. 1 crore దాటిపోయినటువంటి సేల్స్కి ఈరోజు రీచ్ అవుతుంది. ఇంకా మనం అందరం కూడా అంటే దీనికి అందరూ సహకరిస్తూ వస్తున్నారు. అంటే ఒక ఐడియా ఒక ఇది వచ్చినప్పుడు దానికి అందరూ సహకరిస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలు సహకరిస్తున్నాయి. అసెంబ్లీలో సేల్స్ కౌంటర్లు పెట్టినా, లేకపోతే బయట పెట్టినా, ఎక్కడ పెట్టినా అందరూ సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఆ చిత్తశుద్ధితో ముందుకు రావటం, ఇది ఏదైనా సాధించాలి అనేటువంటి ఒక పట్టుదలతో ముందుకు రావడం అనేటువంటిది డెఫినెట్గా మనం ఫస్ట్ కేటీఆర్ గారిని అప్రిషియేట్ చేయాల్సినటువంటి అంశం. దాంతోపాటుగా ఈరోజు వరంగల్లో ఒక టెక్స్టైల్ పార్క్ని పెద్ద ఎత్తున తీసుకురావాలనేటువంటిది గత 2 సంవత్సరాలుగా ఇక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేక ప్రతిపాదనలు పంపడం జరిగింది. కేంద్రం సానుకూలంగా ఉన్నప్పటికీ ఇంతవరకు దానిపైన ఒక నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. నిన్న కూడా 2 days బ్యాక్ కూడా మొన్న 2 days బ్యాక్ కూడా కేటీఆర్ గారు, మంత్రులు, తర్వాత పార్లమెంట్ సభ్యులు కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది త్వరగా నిర్ణయం తీసుకుని. అంటే రేవంత్ రెడ్డి గారు రిలీజ్ చేసిన డిపిఆర్ ఇంతవరకు రాలేదని కేంద్రం చెప్తున్నది. మేము కూడా దాని గురించి ప్రయత్నం చేసినాం. మీరు ప్రతిదానికి డిపిఆర్ అనేది రాలేదండి, లేకపోతే ఎట్లా రిలీజ్ అవుతుంది? సిస్టంలే కదా. మీరు అనేది వేరే అంటలేం. మేము కూడా మంత్రి గారిని కలిసాము, మాట్లాడితే వారు సిద్ధంగా ఉన్నారు. డిపిఆర్ స్టేట్ గవర్నమెంట్ నుంచి రావాల్సింది. నేను నిన్న స్పష్టంగా డిపిఆర్ పంపిన తర్వాతనే సరిగా నిర్ణయం తీసుకోండి. నిన్న పంపడం కాదు, చాలా కాలం. ఇంతకుముందు ఇది 3వసారి మంత్రి గారు కలవటం. మీరేదో ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది అన్నట్టుగా చెప్పారు కాబట్టి చెప్తున్నాను. నేను రిలీజ్ అవ్వలేదు ఇంకా, దాన్ని త్వరగా నిర్ణయం తీసుకోమని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరడం జరిగింది. మీరేదో అయిపోయింది అనేటువంటి సానుకూలంగా ఉందని చెప్తున్నాం. కేంద్రం సానుకూలంగా ఉంది, సహకరించడానికి సిద్ధంగా ఉందని చెప్తున్నాం. కానీ నిర్ణయం త్వరగా తీసుకోమని చెప్పి మేము కోరుతున్నాం. తీసుకుని దాన్ని ఇంప్లిమెంట్ అయ్యే విధంగా చేయాలని చెప్పి కోరుతున్నాము. రెండోది, అసలు డెఫినెట్గా అన్లెస్ ఒక ప్రోడక్ట్కి దానికి ఉన్నటువంటి మార్కెటబిలిటీని పెంచేంత వరకు ఏ ప్రోడక్ట్కైనా కూడా వాళ్ళకు జరిగేటువంటి ఇది జరగదు. ఈరోజు మన దగ్గర పోచంపల్లి శారీస్ ఒకప్పుడు చాలా ప్రఖ్యాతి చెందినటువంటి శారీస్గా ఉండేటువంటి, అది గద్వాల్ శారీస్, వీటన్నిటికి కూడా ఏంటంటే వాళ్ళు మారుతున్న తరాలకు సంబంధించినటువంటి ఇదిలో డిజైన్స్ని కానీ, లేకపోతే వాళ్ళ యొక్క కలర్ ప్యాటర్న్ని కానీ, లేకపోతే వాటిని కానీ మార్చుకునేటువంటి సందర్భంలో వాళ్ళు కొంత వెనుకబడిపోతారు. ఈరోజు కాంపిటీషన్ ప్రపంచ స్థాయిలో కానివ్వండి, దేశ స్థాయిలో కానివ్వండి, ఈరోజు గ్లోబల్ విలేజ్గా మారినటువంటి సందర్భంలో మారుతున్నటువంటి ఈరోజు 40 ఏళ్ళ కిందట ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళ యొక్క కలర్ ప్యాటర్న్ కానివ్వండి, వాళ్ళ యొక్క ఆలోచన విధానం కానివ్వండి, వాళ్ళు ధరించేటువంటి దుస్తులు కానివ్వండి వేరేగా ఉండేవి. ఈరోజు వచ్చినటువంటి యువతకి, ఈరోజు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళు ఆలోచించేటువంటి డిజైన్స్, వాళ్ళ విధానాలు వేరేగా ఉన్నాయి. దీనికి తగ్గట్టుగా మనం ప్యాటర్న్స్ని, కలర్స్ని, డిజైన్స్ని మార్చుకుని దాని ప్రకారంగా మనం పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా మనం కొంతవరకు ప్రోత్సాహం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ NID మన దగ్గర చాలా కాలంగా ఇక్కడికి శాంక్షన్ అయినప్పటికీ కూడా, మనకు హైదరాబాద్కి NID శాంక్షన్ అయ్యి చాలా కాలమైంది. కానీ గత ప్రభుత్వాలు దాని మీద దృష్టి పెట్టలేదు.
ఒక ల్యాండ్ అయితే అలాట్ చేసినాయి కానీ తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఎన్ఐడి ఇక్కడికి వచ్చినట్టయితే పెద్ద ఎత్తున మనకు వీళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు ఉండేటువంటి అవకాశం ఉండేది. ఇప్పుడు మేము మా ప్రయత్నంలో ఉన్నాం. డెఫినెట్గా ఎన్ఐడిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం నిఫ్ట్ని తీసుకొచ్చింది. మనం ఏది ఇంతకుముందు ఏం చేయలేదనుకుంటాం. నిఫ్ట్ తీసుకొచ్చినటువంటి ఫ్యాషన్ టెక్నాలజీ ఇక్కడికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. దాని ద్వారా కూడా కొంత వాళ్ళకి బెనిఫిట్ జరుగుతున్న మాట కూడా వాస్తవం. ఈరోజు ఆ ఎన్ఐడి వచ్చినట్టయితే ఇంకా పెద్ద ఎత్తున ఇది అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. ఆ ఎన్ఐడిని కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక వీళ్ళకి అంటే ప్రొడ్యూసర్కి తర్వాత కస్టమర్కి మధ్యలో ఉండేటువంటి అనుసంధానానికి మధ్యలో ఏదైతుందో గ్యాప్ చాలా కూడా వేరియేషన్ ఉంటుంది. అంటే అతను ప్రొడ్యూస్ చేసేటువంటి ప్రోడక్ట్కి వచ్చేటువంటి రేటు ప్లస్ మార్కెట్లో అమ్ముతున్నటువంటి రేటుకు మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం కూడా చాలా ఉంది. ఇది మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకి కాకుండా ఈరోజు టెస్కో ద్వారానే ఈరోజు పితాంబరి అనేటువంటి బ్రాండ్ ఏదైతే మనం బ్రాండ్గా పెట్టుకుంటున్నామో ఆ బ్రాండ్ ద్వారా వీళ్ళ సేల్స్ ద్వారానే డైరెక్ట్గా వాళ్ళకి మధ్యలో పెద్ద మార్జిన్స్ లేకుండా డైరెక్ట్గా ప్రొడ్యూసర్కే అంటే ఆ చేనేత కార్మికుడికే రియల్ రేటు అందేటువంటి విధంగా కనుక మనం ప్రయత్నం చేసినట్టయితే తప్పకుండా వాళ్ళ ఇదిలో మారుతుంది. కానీ మనం ఏదో 2 సంవత్సరాల్లో ఏం చేయలేదు అనేటువంటి విమర్శన అనేటువంటిది ఏమేమి దాన్ని పట్టించుకోవడానికి సిద్ధంగా లేవు. మేము చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏంటి అనేటువంటి మాకు తెలుసు, చేనేత కార్మికులకు తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఆ విధంగా అడుగులు వేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం అనేది కూడా వాళ్ళకి స్పష్టంగా ఇది ఉంది. డెఫినెట్గా మేము రాబోయే 2-3 సంవత్సరాల లోపల ఒక పట్టుదలతో కృషితో చేస్తున్నటువంటి కృషి వల్ల డెఫినెట్గా ఈరోజు చేనేత కార్మికులకు సంబంధించినటువంటి విషయంలో ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణం ఏర్పడేటువంటి పరిస్థితి మాత్రం తప్పకుండా ఉంటుంది. విషయం దీంట్లో ఇప్పుడు భానుప్రసాద్ గారు చెప్పి ఏమి చేస్తున్నారా అనేది కాదు, అల్టిమేట్గా రిజల్ట్. మనం ప్రతి ఒక్కరూ బిఫోర్ ఎలక్షన్స్ సిరిసిల్ల సందర్శించింది. చిరంజీవి పార్టీ ఆత్మహత్యలు నివారించడానికి కావాలంటలేను. ఆ విషయంలో చాలా బాధాకరమైన విషయం, ఇప్పటికీ చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకునే ఒక దశ నుంచి వాళ్ళను బయటపడేయాలి. దానికోసం యుద్ధ ప్రాతిపదికన ఆలోచించాలి. అదేమి అవన్నీ పెద్ద సమస్య కాదు. మన ప్రభుత్వం అన్నీ అవుతాయి. అదెందుకు కాదు? దానికి మీరు ముఖ్యమంత్రి మసాలా కలుసుకున్నాడు, ముఖ్యమంత్రి పరిష్కారం అయిపోయినాయి. అంటే ఇప్పుడు దీంట్లో ఒక 3 రకాల వాళ్ళు ఉంటారు. ఒకటేమో డైరెక్ట్ పోయి పనిచేసేటటువంటి కూలీలు, అంటే వాళ్ళు ఎంప్లాయ్మెంట్గా ఉన్నారు, కూలీలు ఉన్నారు, ఇంట్లో నేసుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ మరమగ్గాల దగ్గర పనిచేసేటటువంటి కూలీలు వాళ్ళ ఆత్మహత్యలు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దానికోసం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆ డివిజన్, ఈ మరమగ్గాల్ని మెయింటైన్ చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఇవాళ లాభాలు రానటువంటి పరిస్థితి. భానుప్రసాద్ గారు చెప్పినట్టు తయారు చేసిన చీరకు మార్కెట్లో అమ్ముకునేటటువంటి వాళ్ళేమో లోకల్ దాని కాస్ట్ 1800, 2000 అయితే వాళ్ళు 2400, 2300 కార్మికుడు తయారు చేసిన కార్మికుడు అమ్ముకుంటున్నాడు. దాన్ని షాప్ అయినా తీసుకున్న అయినా దాన్ని 4000 నుంచి 5000 అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రైతు బజార్లు హైదరాబాద్లో ఎట్లయితే పెట్టుకున్నామో వాళ్ళు తెచ్చి అమ్ముకునేటటువంటి పద్ధతుల్లో అట్లా కనుక మనం వాళ్ళకు మార్కెట్ను క్రియేట్ చేయగలిగితే, భానుప్రసాద్ గారు చెప్పినట్టు డైరెక్ట్ వాళ్ళకి బెనిఫిట్ అయ్యగలిగితే కొంత ఇది మనం ఆదుకున్నటువంటి వాళ్ళం అవుతాం. రెండవది ఏ కార్నర్స్లో మనం వాళ్ళ నియమం, ఒకటి చేనేత కార్మికుల పిల్లలందరికీ మనం ఫ్రీ ఎడ్యుకేషన్ ఆల్రెడీ చెప్తున్నాం కాబట్టి 100% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేటటువంటి పద్ధతిలో కనుక ప్రభుత్వం ఆలోచించగలిగితే బాగుంటుంది. రెండవది ఫ్రీ హెల్త్ కార్డ్స్ ఇవాళ చాలా తక్కువనే అన్ని కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి, ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ప్రభుత్వమే ఆ కాంపెన్సేషన్ భరించి కనుక మనం ఎడ్యుకేషన్ హెల్త్ కనుక ప్రొవైడ్ చేయించగలిగితే మిగతా సమస్యలు చాలా తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ పద్ధతిలో ప్రభుత్వం ఆలోచిస్తే బాగుంటుంది అనేది నేను అదొకటి. రెండోది ఇంకోటి, మీరు ఇంతకుముందు ఇన్నోవేషన్ గురించి, డెవలప్మెంట్ గురించి, టెక్నాలజీ డెవలప్మెంట్ గురించి మన దగ్గర నల్గొండ నుంచి సార్ చింతకింది మల్లేశం అని పేరు అనుకుంటా, ఆయన ఫోర్బ్స్ ఇంటర్నేషనల్ ఫోర్బ్స్ రూరల్ ఎంటర్ప్రినర్స్ లిస్ట్లో ఆయన టాప్ 12లో ఆయన వచ్చాడు. రూరల్ ఎంటర్ప్రినర్ అంటే జస్ట్ ఆయన 10th క్లాస్ అయి ఉండు, ఆయన ఒక మగ్గం తయారు చేసింది చాలా ఇన్నోవేషన్తో, చాలా ఒక చిన్న దీంతో ఎక్కువ దారం నూలు వడికే విధంగా ఏదో తయారు చేసి దానికి ఆల్రెడీ ప్రధాని చేతి మీద కూడా ఆయన అవార్డు తీసుకుంటున్నాడు. సో మన కొద్దిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లోన్ ఇచ్చినట్లయితే ఈ రోజు చూడండి సార్, లెనిన్ కార్టన్ ఉన్నంత డిమాండ్ అందరూ వేసుకుంటారు. ఆఫీసులో ఉన్న వాళ్ళందరూ కూడా లెనిన్ కార్టన్ అంటున్నారు, చదువుకున్న వాళ్ళు, విద్యార్థులు, స్టూడెంట్స్ అందరూ కూడా, యూత్ కూడా లెనిన్ కార్టన్ మీద పోయింది. సో ఆ టెక్నాలజీకి సరిపోయే యంత్రాలకు సంబంధించినటువంటి లోన్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ సమకూర్స్తే ఖచ్చితంగా ముందు పోయే అవకాశం ఉంటుంది కదా. చేయాలి అలాంటి
అంటే మీరు చెప్పేటువంటి ఇదిలో ఇప్పుడు మా దగ్గర ఖాదీకి సంబంధించినటువంటి విషయంలో మా దగ్గర ఉన్నది. జగిత్యాల్లో కానివ్వండి, కానివ్వండి, అదేవిధంగా సిరిసిల్లలో కూడా ఖాదీ ఫేమస్ ఉన్నటువంటిది. ఆ ఖాదీలో వచ్చినటువంటి ఒక ఇంప్రూవ్మెంటే లేని, అవును, దానికి నెక్స్ట్ స్టేజ్గా వచ్చినటువంటి ఇంప్రూవ్మెంట్ లేని, అది మన దగ్గర దానికి తగ్గట్టుగా మళ్ళీ వీళ్ళు టెక్నాలజీని మార్చుకోవాల్సినటువంటి కాటన్ అంటే ఖాదీ ఇదిలో నుంచే ఇంకా ఇంప్రూవ్మెంట్ అది. దాన్ని మనం అదే డెఫినెట్ గా నేను చెప్పినటువంటి ఇది కూడా అదే మారుతున్నటువంటి ఏంటి వ్యవస్థ ప్రకారంగా ఎప్పటికప్పుడు నెక్స్ట్ తరాలకు వచ్చేప్పటికీ వాళ్ళు పాత ఇదిని అదే ఇది వాడేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఆ మారేటువంటి పరిస్థితికి వీళ్ళు కూడా మారాల్సినటువంటి అవసరం. ఎందుకు పెట్టలేదంటే మాకు లోన్ ఇవ్వట్లేదని ఆ స్థాయిలో కేవలం బిర్లా వాళ్ళు తప్ప మాకే తయారు చేసే అవకాశం లేదు, మేము అంతకంటే చాలా తక్కువ లోన్తో కూడా చేయగలుగుతాం, మాకు ఆ యంత్రాలకు సంబంధించి లోన్ ఇవ్వట్లేదు బ్యాంకు వాళ్ళు అంటున్నారు. దీంట్లో గతంలో నేను కూడా దాదాపు 8 లోన్లు అసలు బ్యాంకుల పరిస్థితి ఎట్లా ఉందంటే, భానుప్రసాద్ గారు ఒక్క సెకండ్ మీరు చెప్తారు ఎట్లా ఉందంటే, గౌరవ ముఖ్యమంత్రి గారే బ్యాంకర్లతో సమావేశం పెట్టి మేము పైసలు ఇస్తాంరా నాయన, మీరు రైతులను ఇబ్బంది పెట్టండి అని 1-3 సార్లు చెప్పిన ఆయన ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది మన దగ్గర అయితే. అందుకనే వీళ్లకు బ్యాంకులు ప్రభుత్వం ఇప్పుడు ముద్రా లోన్స్ అంటున్నాడు మిత్రుడు, ముద్రా లోన్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. గతంలో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ₹1 దాకా వితౌట్ షూరిటీ ఇవ్వమని చెప్పి జియో తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అయినా బ్యాంకులు అది ఇంప్లిమెంట్ చేసే కాడికి వచ్చేటప్పుడు చేయనటువంటి పరిస్థితి పేదటికి. కాబట్టి దీని మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ పెడితే తప్ప సాధ్యమయ్యే పరిస్థితి లేదు. అంటే బ్యూరోక్రసీ ఎక్కడిదక్కడ ప్రభుత్వం అనుకునేటటువంటి పద్ధతిలో పనిచేస్తే తీసుకొచ్చినటువంటి పథకాలను యాజ్ ఇట్ ఈస్గా అమలు చేస్తే ప్రజలకు మేలు జరిగేటట్టు అవకాశం ఉంది. నాయకత్వం తీసుకున్న సీరియస్ గా వీళ్ళు కూడా తీసుకోవాలి. కింద లనాయక్ గారు చెప్పినట్టుగా ₹1 అంటున్నారు. ఇప్పుడు ఈ మధ్యనే మొన్ననే 2 కోట్లు చేశారు. కానీ ఆ కోటి వదిలేసేయండి, 10 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి సందర్భం కూడా లేదు. దాన్ని ఊరికే పెంచుకుంటూ పోతే లాభం లేదు. దేనికని 2 కోట్లు అనేది రకరకాల ఇండస్ట్రీస్ సెంట్రల్ గవర్నమెంట్ అయిన భానుప్రసాద్ గారు, ఒకటి టెక్నికల్, రెండోది ఫైనాన్షియల్, మూడోది మార్కెటింగ్. ఈ 3 రకాల సహకారం అనేది ప్రభుత్వాల నుంచి అందవలసిన, అది స్టేట్ అయినా సెంట్రల్ అయినా, ఇవన్నీ కూర్చొని మాట్లాడుకొని విత్ ఇన్ ది దీంట్లో ఇప్పుడు ఆల్రెడీ కొంత స్టార్ట్ అయింది. బ్యాంక్ అదే ఫైనాన్షియల్ హెడ్ అన్న విషయంలో ఇప్పుడు కౌంటర్ గ్యారంటీ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. మరి అది కింద ఇప్పించే ప్రయత్నం మనం స్థానికంగా ఉండే అధికారులు, మిగతా వ్యవస్థ, సొసైటీలు ఉన్నాయి, రకరకాల అప్రోచ్ కావాలి. దేశవ్యాప్తంగా ఏంటంటే ప్రధానమంత్రి గారు 1 కోటి నుంచి 2 కోట్లకు చేసే బదులు ఆ కోటి వచ్చే విధంగా కనుక ప్రయత్నం చేసి ఉన్నట్టయితే బాగుండేది, పక్కాగా ఇచ్చే విధంగా చేసి ఉన్నట్టయితే బాగుండేది. కానీ ఊరికే దాన్ని పెంచడం ద్వారా ఏం లాభం ఉన్నది? దాని ఏమి లాభం లేదు. రైట్ సార్, నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యువజనోత్సవాల భాగంగా యూత్ని ఉద్దేశించి మాట్లాడారు. ఇప్పటికే యువత కొంతవరకు అంటరానితనం, తర్వాత కుల వివక్ష పైన పోరాటం చేస్తున్నది. ఇప్పుడు నల్లధనంపై పోరాటం చేయాల్సిన అవసరం వచ్చింది. డిజిటల్ లావాదేవీలు ఎంకరేజ్ చేసే విధంగా గ్రామీణ ప్రాంతాలు కూడా వాళ్ళందరూ ప్రజలకు కూడా అవగాహన కలిగించాలని చెప్పి నిన్న ప్రధాని అన్నారు. దీన్ని మాట్లాడదాం. భానుగారు మీరు చూస్తారు, యూత్ నల్లధనంపై పోరాటం చేయాలి, మన యూత్ సిద్ధంగా ఉందా? ఇప్పటిదాకా ప్రధాని ఆల్రెడీ మేము నల్లధనంపై పోరాటం చేశాము, నల్ల కుబేర్లు పట్టేశామంటున్నారు. డెఫినెట్గా ఒక మంచి ఇదే. యూత్ అనేక సందర్భాల్లో అనేక పోరాటాలు చేసినటువంటి యూత్ ఈరోజు నల్లధనం వైపు కూడా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని యూత్కి సందేశం ఇవ్వడం అనేటువంటిది ఆహ్వానించదగినటువంటి పరిణామం. కానీ ఈ నల్లధనం మీద ప్రభుత్వం చేస్తున్నటువంటి పోరాటం ఏంటి అనేది కూడా మనం చూడాల్సినటువంటి, ప్రభుత్వానికి తెలియని వాళ్ళు, ప్రభుత్వానికి హిడెన్గా ఉన్నటువంటి నల్లధనం ఉన్నటువంటి వాళ్ళని ప్రభుత్వం పట్టుకోలేదేమో. కానీ ఈరోజు హైదరాబాద్ నగరంలోనే వందలాది మంది వ్యాపారం చేస్తూ కోట్లాది రూపాయలని బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తూ, బ్యాంకుల్లో నుంచి డ్రా చేస్తూ, ఖర్చు పెడుతూ రూపాయి ట్యాక్స్ కట్టని వాళ్ళు వందలాది మంది ఉన్నారు. వాళ్ళు నల్లధనం అంటే ఏదో 2 లక్షల రూపాయలు డ్రా చేసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నవాడికి నల్లధనం కాదు. నల్లధనానికి కూడా ఒక అసలు ఏంటి అనేటువంటిది ఫస్ట్ రావాల్సినటువంటి. ఒక నగరంలో నల్లధనం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఏ రంగాల్లో నల్లధనం ఉండేటువంటి అవకాశం ఉంది, ఆ రంగాల మీద ఎవరున్నారు, ఆ వ్యక్తులు ఎవరున్నారు, ఆ వ్యక్తుల మీద మనం ఎందుకు దాడి చేయలేకపోతున్నాం. ఒక కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు ఏ విధంగా చేయగలుగుతున్నారు, 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు ఏ విధంగా చేయగలుగుతున్నారు. అది తెల్లధనమా నల్లధనమా, అది ఎక్కడి నుంచి వచ్చింది? దాని మీద నిజంగా ప్రభుత్వం దగ్గర కానీ లేకపోతే ప్రభుత్వ శాఖల దగ్గర కానీ చిత్తశుద్ధి కనబడ్డప్పుడు ఒక యువతలో కానివ్వండి, ఇంకోళ్ళలో కానివ్వండి ఒక ఉత్సాహం వస్తుంది. ఎస్, ప్రభుత్వం ఆ వైపుగా ప్రయత్నం చేస్తున్నది, ఇది ఎరాడికేట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది, మనం దీనికి చేయూతనిద్దాం,
మనం కూడా ఈ వైపుగా అడుగులు వేద్దామనేటువంటి ఇది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మనం ఏం చేయం, కానీ మీరు చేయండి అనేటువంటి సలహా ఇవ్వడం అనేటువంటి కరెక్ట్ కాదు. మనం ఏం చేయం. చేతిలో దండం. కేంద్ర ప్రభుత్వం కూడా కేంద్ర ఒక ప్రభుత్వం పెద్ద చేతిలో- స్టెప్ తీసుకుందని చెప్పారు ఆయన. ఒక పెద్ద నేను అడిగేసాం కేంద్ర ప్రభుత్వం మీద కేంద్ర పోరాటం. ప్రభుత్వం తీసుకున్నటువంటి డిమానిటైజేషన్ ఈజ్ టోటల్లీ డిఫరెంట్. దానికి దీనికి సంబంధం లేదు. నల్లధనానికి దానికి సంబంధమే లేదు. నల్ల కుబేర్లు పెట్టడానికి కదా. నల్ల కుబేరును పట్టుకున్నది లేదు, అది వేరే విషయం, వదిలేద్దాం. కానీ దాన్ని నేనేం విమర్శించట్లేదు, దానికి జోలికి పోవట్లేదు. కానీ నల్ల కుబేరులను పట్టుకోవటానికి ఈ దేశంలో జరుగుతున్నటువంటి ప్రభుత్వంగా జరిగినటువంటి చర్యలు ఏంటి? మోడీ గారు వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. 2.5 సంవత్సరాల్లో ఎంతమంది బ్లాక్ మనీ వాళ్ళ మీద రైడ్స్ అయినాయి, రైట్ సార్. ఎంతమంది మీద పట్టుకున్నారు? ఇన్కమ్ ట్యాక్స్లో ఇంతవరకు కొత్తగా గత 15-20 సంవత్సరాలుగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టని వాళ్ళని ఈ 2.5 సంవత్సరాల్లో ఎంతమందితో ఇన్కమ్ ట్యాక్స్ కట్టించారు? కొత్తగా ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్లోకి వచ్చిన వాళ్ళు ఎంతమంది? అనేక సందర్భాల్లో ఇప్పుడు ఈరోజు మనం వ్యవస్థలో చెప్పాలంటే అన్ని రకాలైనటువంటి వర్గాలు కింద నుంచి మొదలు పెట్టుకుంటే అటు ఐఏఎస్ వరకు, లేకపోతే పొలిటీషియన్స్ వరకు, లేకపోతే అందరి దగ్గర కూడా అవినీతి ఉందనేది ప్రజల్లో ఒక గట్టి నమ్మకం, విశ్వాసం ఉంది. అటువంటి వాళ్ళ మీద ఎంతమంది మీద చర్యలు తీసుకున్నారు? రైట్ సార్. ఇవన్నీ వస్తాయి కదా ప్రశ్నలు. ఇవన్నీ చేస్తూ మీరు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు కండి. మేము మొదలు పెట్టాం, మీరు ఈ ఉద్యమంలో భాగస్వాములు కండి, దాంట్లో ఇది చేయటం అనేటువంటిది అది అవసరం. కానీ డిజిటలైజేషన్ ఒక్కటే ప్రతిదానికి ఆన్సర్ అనేది విధంగా చెప్పడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఈరోజు డిజిటలైజేషన్ ఉన్నటువంటి అమెరికాలో కూడా నల్లధనం ఉంది. అదేవిధంగా అమెరికాలో కూడా లంచాలు ఉన్నాయి, అమెరికాలో కూడా కరప్షన్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ పోవాల్సిన అవసరం అదేవిధంగా అమెరికాలోనే పోవాలి, ఇక్కడ పోవాల్సింది కదా. డిజిటలైజేషన్ వల్లనే సాధ్యం కాదు అంటారు. డిజిటలైజేషన్ అవ్వటం వల్లనే మొత్తం ఇవన్నీ అవినీతి అంతమవుతుందనో లేకపోతే నల్లధనం రాకుండా పోద్దు అనేటువంటిది అది ఒక్కటే సమాధానం కాదు. అది కూడా మొత్తం అసలు అది అవసరం లేదని చెప్పండి, కానీ అది ఒక్కటే మందు కాదంటారు. ప్రధానమంత్రి మోడీ గారి లెక్క ప్రకారం ఇప్పటికీ నల్లధనం ఉండొద్దు. ఎందుకంటే ఆయన నవంబర్ 8వ తారీఖు నాడు చెప్పిండు 50 దిన్ దీజియే, 50 రోజులలో మొత్తం మారిపోతుంది. మారకుంటే ఏ చౌరస్తా కన్నా వస్తా నేను, నాకు మీరు ఏదో రకంగా శిక్ష చేసినా పడతా అని చెప్పిండు. 70 రోజులు అయింది. నల్లధనం మొత్తం బయటకు వచ్చేసి ఉండాలనే, ఇప్పటికే నల్ల కుబేర్లంతా జైలు ఉండాలనే, ఇప్పటికే అవినీతి అంతమైపోయి ఉండాలనే, ఇప్పటికే తాను చేసినటువంటి నిర్ణయం వల్ల పూర్తి స్థాయిలో టెర్రరిజం, నక్సలిజం ఖతమైపోయి ఉండాలనే. కాబట్టి ఆయన తీసుకునేటటువంటి చర్యలు, ఎందుకంటే ఆయన చేతిలో అధికారం ఉంది, ప్రజలు ఆయనకు ఓట్లు వేసిర్రు, గెలిపించిర్రు, ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మొత్తం నల్ల కుబేరులను బయటికి తీసుకొస్తాడు. విదేశాల్లో ఉన్న నల్లధనం, దేశంలో ఉన్న నల్లధనం మొత్తం తీస్తారు అని చెప్పి నమ్మినరు. ఇవాళ మోడీ గారు ఆ చేతలలో అది కనబడట్లేదు, మాటలకు పరిమితం అయింది. ఆయన మాటలకు ఇప్పుడు విలువ ఇచ్చే పరిస్థితి అయితే లేదు జనాలు. ఆ పరిస్థితికి వచ్చింది ఆయన చేస్తున్నటువంటి చర్యలు. ఎందుకంటే నల్లధనం తీసుకొస్తాననేటటువంటి పేరు మీద ఆయన తీసుకున్నటువంటి ఒక్క నిర్ణయం, ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక్క నిర్ణయం సక్సెస్ కాలే. విదేశాల నుంచి తెప్పించడం కోసం ఒక సిట్ వేసిరు, అది ఏడున్నదో ఆయనకే తెలియదు. ఆ తర్వాత 45%తోని ఎవరన్నా తన నల్ల డబ్బును డిక్లేర్ చేసుకోవచ్చని చెప్పిండు. అందులో 63,000 కోట్లు వస్తే 15,000 కోట్లు, 23,000 కోట్ల ఉన్నటువంటి వాళ్ళు డిఫాల్టర్స్ అని తేలింది. తప్పుడు అఫిడేటివ్స్ ఇచ్చిరని తేలిపోయింది. 40,000 చేరింది. అది సరే, నా సబ్జెక్టు కరెక్షన్ భానుగారు చెప్పినట్టు. అదేవిధంగా నోట్లు రద్దు చేస్తే 3 లక్షల కోట్ల నల్ల ధనం బయటికి వస్తుందని చెప్పి వాళ్ళు డైరెక్ట్గా సుప్రీంకోర్టుకే ఇచ్చారు. మేము ఇంత తీసుకొచ్చే అవకాశం ఉంది, 400 కోట్ల జారీ నోట్లు, 3 లక్షల కోట్ల నల్లధనం బయటకు వస్తుందని చెప్పారు. ఎంత ఇచ్చిరో ఈ రోజు వరకు కూడా బయటికి చెప్పండి. జనవరి ఇవాళ మనం 13వ తారీఖు నాడు ఉన్నాం, అయిపోయింది కూడా. ఎంత నల్లధనం బయటికి వచ్చిరో చెప్పనటువంటి పరిస్థితి. కాబట్టి మోడీ గారు ఇంకా ఈ మాటల గారడితోని ఈ ప్రజల్లో నమ్మిస్తామనేటటువంటి భ్రమల్లో ఉంటే ఏం చేయలేము. నల్లధనాన్ని అరికట్టడం కోసం తీసుకోవాల్సినటువంటి చర్యలు వేరు. ఎవరి దగ్గర అయితే నల్లధనం ఉన్నారో, ఎవరైతే ట్యాక్స్ పే చేయట్లేదో వాళ్ళ మీద తీసుకునేటటువంటి చర్యలు తీసుకునే పద్ధతిలో ప్రభుత్వం పనిచేయాల్సినటువంటి అవసరం. వాళ్ళ మీద వాళ్ళ మొత్తం పైసల్ని బయటికి తీసుకొచ్చేటటువంటి పద్ధతిలో ప్రభుత్వం పనిచేయాల్సి వస్తుంది. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు 2005 కంటే ముందున్నటువంటి 500 నోట్లను రద్దు చేసినాం మేము. రద్దు చేస్తే 1,33,000 కోట్ల రూపాయలు బ్యాంకుకు రాకుండా ఆగినాయి. 1,33,000 కోట్లు ఎవరికి ఇబ్బంది పెట్టకుండా బయటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అట్లా ఆ పద్ధతుల్లో నిజంగా తాను చేస్తే నల్లధనాన్ని బయటికి తీసుకొచ్చేటటువంటి పద్ధతులు ఏం లేవు ఆయన దగ్గర. మాటలు తప్ప ఏం లేవు, చాతలేం లేవు, గాలి మాటలే అన్నీ. ఇప్పుడు సంగప్ప గారు, నాకు ఎవరిని విమర్శించాలనే ఉద్దేశం లేదు, కానీ నిజంగా దాన్ని కళ్ళ ముందు కనిపించేదాన్ని కూడా చూడకుండా ఉంటే దాన్ని ఏమంటారో నాకు అర్థం కాదు. నిన్న చెత్త కుప్పల పాత నోట్లు పడేసిండ్లు అంటే అది ఎందుకు డిపాజిట్ చేయకుండా చెత్త కుప్పల పడేసిండ్లు? తర్వాత చెప్పని అన్న, మీరు చెప్పినప్పుడు నేనేం మాట్లాడలేదు. నేనేమంటున్నా అంటే
ఇవాళ 4 లక్షల కోట్లు దాదాపుగా నల్లధనానికి సంబంధించిందని చెప్పి ఇవాళ ఒక చట్టం ప్రకారంగా ఒక సిస్టమ్గా చేయవలసింది. ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఎట్లా పడితే అట్లా విరుచుకపడే ఒక అవకాశం లేదు. చట్టము కొన్ని పద్ధతులు, ప్రతి పౌరునికి కొన్ని హక్కులు ఉన్నాయి. విత్ ఇన్ ది లిమిట్స్లో ఒక్కొక్క పద్ధతి చేసుకుంటూ పోవాల్సి వస్తుంది. ఇవాళ ఒక సిస్టమేటిక్గా నల్లధనాన్ని అరికట్టడానికి ఒక తీవ్రమైన ఒక ప్రయత్నం నడుస్తుంది. దీనికి ప్రజలు యావత్తు కూడా అనేక చోట్ల చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి ఇంకా అర్థమవుతలేదంటే నేను చెప్పలేను. ఎక్కడ అసలు బీజేపీ లేని చోట కూడా ఇవాళ గెలుస్తున్నది. ప్రజల యొక్క మద్దతు ఏ విధంగా అనిపిస్తుంది, మోడీ గారి పట్ల విశ్వాసం, తర్వాత చేయడం లేదని సిట్టును సుప్రీంకోర్టు చెప్తే 5 ఏళ్ళు మీరు సిట్టుకు పెండింగ్ పెట్టిండ్రు. అదే నరేంద్ర మోడీ గారు రాగానే ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ లో సిట్ ఏర్పాటు. సిట్ ఎవరి ఆధ్వర్యంలో నడుస్తుంది, ఏమైతుందో తెలుస్తలేదు. సమస్య అనేది తీరనే తీరది. 6 నెలలైనా తీరది, 8 నెలలైనా తీరదన్నారు. ఇవాళ నోట్ల సమస్య ఏ విధంగా ప్రకారంగా పద్ధతి ప్రకారంగా ఎట్లా తగ్గుతున్నదో ఇది అవుతుంది. ఈ విధంగా జరిగి ప్రజలందరూ నరేంద్ర మోడీకి దానివల్ల కాంగ్రెస్ పార్టీ హైరాణ పడిపోతున్నది. కాంగ్రెస్ పార్టీ హైరాణ పడిపోతున్నది. బడ్జెట్ వచ్చే వరకు అన్ని విషయాలు మీరు నల్లధనం పక్షాలు అసలు మీకు ఇంత బాధ ఎందుకు అవుతుంది? ఎవరి దగ్గర నల్లధనం 1,25,000 కోట్లు కరెన్సీ ప్రింటింగ్ బ్యాంకులలోకి వచ్చి 2,000 ఇంత గుబులు పుట్టడానికి ఏమిటి నాకు అర్థమైతలేదు. ఇవాళ ఎంత భయపడిపోతుంది, ఎంత హైరాణ పడిపోతున్నారంటే వాళ్ళకి ఇంకో మార్గంగా అనిపిస్తలేదు. ఆ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు అయితే రోజు ఒకళ్ళు జైలుకు పోతాను. ఇవాళ ఈ పరిస్థితి వాళ్ళ చట్టం మేము చేసినామట, మేము చేసిన రోజు అంటే మీరు వేల మంది డిపాజిటర్స్ మిగతాయి ఇవన్నీ మీరు ఎంత అబద్ధ ప్రచారం చేసినా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. మీరు బంధు పిలిపించింది ఏమైందో తెలిసింది. చేసే ప్రయత్నం ఇప్పుడు డిజిటలైజేషన్ అనేది టోటల్ పరిష్కారం కాకపోవచ్చు, కానీ వన్ ఆఫ్ ది కొంతవరకు పరిష్కారం చేసే అవకాశం ఉంది. కాబట్టి మీరు అవినీతి పనులు దేశంలో ఎంతమంది మీ హయాంలో తయారైన 70 ఏళ్లలో మొత్తం అవినీతి తయారు చేసి బ్యాంక్ అధికారులు కూడా అన్నింటినీ ఒక్కొక్కటి ఇవాళ మీరు చేసిన రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ దెబ్బతీసింది మీరు. కాంగ్రెస్ టైంలో మీరు చేసిన ప్రధానమంత్రి అయినా కూడా ఇప్పుడు కాంగ్రెస్ సంస్కృతి ఇదే, ఎవరిని మాట్లాడనియరు, అబద్ధాన్ని ప్రచారం చేస్తారు, నిజాలు ప్రజలు మాత్రం వాళ్ళకి సరిగ్గా వినిపిస్తున్నారు. భాను గారు ఇంతకుముందు ప్రేమేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ నిన్న మొన్న కూడా బీజేపీ నాయకులు అందరూ కూడా చెప్తున్నారు 4 లక్షల కోట్ల నల్లధనం వచ్చింది, బ్యాంకుల్లో వచ్చిందంత తెల్లది కాదు, అందులో కూడా నల్లది ఉంది అని చెప్పారు. పైగా 2 లక్షలకు పైగా ఎన్ని అకౌంట్లు ఉన్నాయి, ఎంత డిపాజిట్ అయింది, 60 లక్షల అకౌంట్, దాదాపు 2 లక్షలకు ఎక్కువ డిపాజిట్ అయినాయి. తర్వాత 3.7 లక్షలు అనుకుంటా, 10 లక్షల పైన ఉన్నాయి. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ప్రేమేందర్ రెడ్డి గారు చెప్పినటువంటి ఒకటి, నిన్న మొన్న ఎక్కడో డబ్బు చెత్తకుండిలో కనబడ్డేది అనేటువంటి చెప్తున్నారు. అది వాస్తవం కాదు. చెత్తకుండిలో ఏమైనా కనబడి ఉంటే దొంగ నోట్లు అయి ఉంటాయి తప్పితే అసలు నోట్లు అయి ఉండవు. ఎందుకంటే ఆల్రెడీ బ్యాంకుల్లో మనకు ఉన్నటువంటి 14,20,000 కోట్లకు బదులు 15 లక్షల కోట్లు వచ్చినాయి అనేటువంటి చెప్తున్నటువంటి విషయం. అంటే వచ్చినటువంటి దాంట్లో కొంత డబ్బును దొంగ నోట్లు వచ్చేసినాయి అనేటువంటి చెప్తున్నటువంటి వాస్తవం. యాక్చువల్ నోట్స్ కంటే ఎక్కువగా వచ్చినాయని చెప్తున్నటువంటి ఇక్కడ ఒక్కటే, అవి దొంగ నోట్లు కాదు. 2010లో 11లో ఏమైందో అసలు మొత్తం అది మనం అంతా బయటికి, ఇవాళ ప్రభుత్వం అన్ని విషయాలు బయటికి చెప్పకపోవచ్చు. అసలు అటువంటి దానికోసం అవి కూడా
ఈ ఈ ఈ తరహా నోట్లనే ప్రింట్ చేసిండ్రు, తర్వాత కాంట్రాక్ట్ రద్దు, ఇవన్నీ విషయాలు మీకు మాకు తెలుసు. వాళ్ళ ప్రభుత్వం కాబట్టి వాటిని ఎరాడికేట్ చేయడానికే కదా. నేను అనేది ఏంటంటే అది ఏదైనా కావచ్చు, అది ఏ విధంగా వచ్చింది, నోట్లు వచ్చినాయి ఎక్సెస్ అయితే వచ్చినాయి మొత్తం మీద. కానీ అది కొద్దిసేపు మనం పక్కన పెట్టినట్టయితే ఈరోజు ఆ వచ్చినటువంటి 15 లక్షల కోట్లలో నుంచి నేను అనుకోవడం అయితే ఒక 5 లక్షల కోట్లు, అంటే ఒక లాజికల్ థింకింగ్లో, అంటే జరుగుతున్నటువంటి వాతావరణంలో చూసినట్టు చెప్తున్నటువంటిది ఏంటంటే ఒక 5 లక్షల కోట్లు డెఫినెట్గా ట్యాక్సబుల్ లిమిట్లోకి రాకపోవచ్చు. ఒక 5 లక్షల కోట్లు ఈ సంవత్సరం, 5 నుంచి 6 లక్షల కోట్లు ఈ సంవత్సరం ట్యాక్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ఈ ఇయర్లో వాళ్ళు ట్యాక్స్ కట్టుకుని దాన్ని చేసుకునేటువంటి ఇదిలో ఉంది. అంటే 30%, 35% ట్యాక్స్ లిమిట్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకొక 4-5 లక్షల కోట్లు ఏదైతే ఉందో అది డెఫినెట్గా అది పన్ను ఎగవేసిన దానికి సంబంధించింది, అంటే లేకపోతే కొంత పెనాల్టీతో సహా వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే మొత్తం కలిపితే ఒక 3 లక్షలు 3.5 లక్షలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ 3-3.5 లక్షలు రావటం అనేటువంటిది డెఫినెట్గా ఒకవేళ ఈ ఆర్థిక వ్యవస్థ యాజ్ ఇట్ ఈజ్గా కొనసాగినా కూడా 2-2.5 లక్షలు వచ్చుండే వచ్చేదా? రైట్. మామూలు పరిస్థితుల్లో కూడా 2 లక్షల. భానుప్రసాద్ గారు మీకు అనువుగా చెప్పినప్పుడు వినటము, లేకపోతే మీకు అనువుగా చెప్పినప్పుడు డెఫినెట్గా ఒకటి మనం ప్రజలకు ముందు పెట్టాల్సినటువంటిది ప్రభుత్వం ఏంటంటే అసలు ఈ మొత్తం డిమానిటైజేషన్కి ఎంత ఖర్చు అయింది ప్రభుత్వంగా, అది రిజర్వ్ బ్యాంకా ప్రభుత్వానికా, లేకపోతే మొత్తం ఖర్చు అయినటువంటి ఖర్చు ఎంత, మొత్తం వచ్చినటువంటి అమౌంట్ ఏంటి, దాని ద్వారా వచ్చినటువంటి ఐడియాస్లో మళ్ళీ ఐడియాస్ ఎక్స్టెండ్ చేశారు. ఆ ఎక్స్టెండ్ చేసిన ఐడియాస్ కింద ఎంత వచ్చింది ఈ అమౌంట్ ఇందులో ఈ వచ్చినటువంటి దాంట్లో, ఇవన్నీ చెప్పాల్సినటువంటి అవసరం. రెండోది ఏంటంటే అసలు డిపార్ట్మెంట్ చాలా విషయాలు తెలుస్తాయి. జూన్ వరకు చాలా తెలుస్తాయి. ఎందుకంటే ప్రేమేందర్ రెడ్డి గారు, బెల్ల నాయక్ గారు, గుడ్ మార్నింగ్ తెలంగాణ పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ గుడ్ మార్నింగ్ తెలంగాణ. కొద్దిసేపట్లో తీన్మార్ ప్రసారం అవుతుంది. స్టే ట్యూన్.